బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి ఈ రోజున వెనిగల రాము గారు వెంతుర్మిల్ గ్రామం రావడం జరిగింది. వెంతుర్మిల్ గ్రామంలో మంచి మెజార్టీతో మీరందరూ కూడా రాము గారిని గెలిపిస్తారని చెప్పి నేను మొట్టమొదటిగా నమ్ముతున్నాను. ఎందుకంటే జనసేనకి మంచి పట్టున్న గ్రామం ఇది. ఎందుకంటే సర్పంచ్ గారే జనసేన కింద గెలిచారు కాబట్టి దాని గురించి వేరే ఆలోచించాల్సిన పని లేదు. దానికి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధి తిరిగి పట్టాల మీద ఉండాలి అని చెప్పేసి పూర్తిగా నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి మొట్టమొదటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో ఆయన్ని సంఘీభావం తెలిపి బయటకు వచ్చిన ఎమ్మటనే మరి లోకేష్ గారిని ఎమ్మట పెట్టుకుని ఆయన మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంటు, మేము తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాం, మేము కలిసి ఉమ్మడి అభ్యర్థుల్ని నిలబెడతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకపోకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనమే మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి జనసేన అభ్యర్థి బోరగడ్డ శ్రీకాంత్ గారు మరి గత నెల రోజుల నుంచి రాము గారితో పాటు అన్ని గ్రామాలు పర్యటించడం, జనసేన మద్దతు పూర్తిగా ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి జనాలకు చాటి చెబుతమే కాకోకుండా మరి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఏమేమి పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా రానున్న కాలంలో నెరవేర్చడానికి మనం అందరం కూడా తప్పకోకుండా బాబు గారు చేపిస్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో అమలు చేయొచ్చు. మరి వెనిగల రాము గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గుడివాడ నివాసమే, అమెరికా వెళ్ళారు, అక్కడ డబ్బులు కొద్దిగా సంపాదించుకుని మళ్ళా తిరిగి గుడివాడ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి జాబ్ మేళా అని చెప్పేసి అనేక కార్యక్రమాలు గుడివాడలో తీసుకోవటం, ఇది కాకుండా గ్రామాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకి, రైతులకు ఉపయోగపడే కాలువలు బాగు చేపించే కార్యక్రమానికి వీటన్నిటికీ కూడా రాము గారు గత 8 నెలల నుంచి ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ సెలవు.